హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. Hello friends, good morning. Let's look at today's editorial. The title says Salutary Reminder. సాల్యూటరీ అంటే మీనింగ్ ఏంటి? సాల్యూటరీ అంటే కాజింగ్ ఇంప్రూవ్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే హెల్దీ, ఆరోగ్యకరమైన, అంటే మనకు ఉపయోగపడేది. రిమైండర్ అంటే మనకి గుర్తు చేసేది. సంథింగ్ దట్ రిమైండ్స్ అస్ ఈజ్ అ రిమైండర్. మనకి గుర్తు చేసేది, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మనం మర్చిపోయి వెళ్తున్నాము అని మనకి గుర్తు చేసేదాన్ని రిమైండర్ అంటారు. అది మనలో ఇంప్రూవ్మెంట్ని, మన మంచికే జరిగితే యూ కాల్ ఇట్ సాల్యూటరీ రిమైండర్. రైట్. ఈ రిమైండ్ అనే పదం గురించి కొంచెం తెలుసుకుందాం. రిమైండ్, REMIND, రిమైండ్ అంటే గుర్తు చెయ్యడం. మనకి ఇంకో పదం ఉంటుంది, రిమెంబర్.
రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడం. ఇప్పుడు నేను నా అంతట నేను ఏదైనా గుర్తు చేసుకున్నాను అనుకోండి, ఐఎమ్ ట్రైయింగ్ టు రిమెంబర్ సంథింగ్. నేను గుర్తు చేసుకుంటున్నాను. మీరు పక్కనోడికి గుర్తు చేశారనుకోండి, ఐఎమ్ ట్రైయింగ్ టు రిమైండ్ హిమ్. అతనికి గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నాను. రిమైండ్ అంటే గుర్తు చేయడం, రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడం. మనకి మనం చేసుకుంటే రిమెంబర్, ఎదుటి వాళ్ళకి చేస్తే రిమైండ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. యా, ఐ ఫర్గాట్ బిఫోర్ వి మూవ్ ఫర్దర్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, బ్యాంక్ వాళ్ళకి ఇవాళ నుంచి ఫీజు పెరుగుతుంది, రేపటి నుంచి ఫీజు పెరుగుతుంది. ఇప్పుడు 6,000 ఉంది, రేపటి నుంచి 7,000 అవుతుంది. ఎస్ఎస్సి వాళ్ళకి 8,000 ఫీజు ఉంది ప్రజెంట్, రేపటి నుంచి 10,000 అవుతుంది. ఇందులో మార్పులు ఏమీ లేవు. ఎస్ఎస్సి సీజీఎల్ కోర్స్ తీసుకునే వాళ్ళకి బ్యాంక్ కూడా ఫ్రీ వస్తుంది. మీరు ఈ రోజు జాయిన్ అయితే 8,000, రేపటి నుంచి 10,000 ఉంది. ఈ రోజు వరకు 8,000, రేపటి నుంచి 10,000. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఇవాళ వరకు 6, రేపటి నుంచి 7,000 ఉంది. డోంట్ ఫర్గెట్. ఇది నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్ ఇది. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ టుడే యూ కెన్ జాయిన్. సో చెప్దాం అనుకుని మర్చిపోయాను. నో లెట్స్ కమ్ బ్యాక్. Policy makers must focus on maintaining price stability given the volatile food and fuel costs. దాని అర్థం ఏంటి? పాలసీ మేకర్స్ అంటే విధానకర్తలు, ఎవరైతే గవర్నమెంట్ పాలసీస్ని ఫ్రేమ్ చేస్తారో వాళ్ళంతా దే మస్ట్ ఫోకస్ చేయాలి. దేనిపైన ఫోకస్ చేయాలి? ఆన్ మెయింటైనింగ్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైసెస్ స్టేబుల్గా ఉండేలాగా మెయింటైన్ చేయడం పైన ఫోకస్ చేయాలి. ధరలు స్థిరంగా ఉండేలాగా, ధరలను స్థిరీకరించేలాగా ఆ ప్రాసెస్ పైన వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎందుకట? గివెన్ అంటే కన్సిడరింగ్ దట్ ద వొలటైల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్స్. వొలటైల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ స్టేబుల్ ఈజ్ కాల్డ్ వొలటైల్. మనం కెమిస్ట్రీలో నేర్చుకుంటాం ఇనర్ట్ గ్యాసెస్, వొలటైల్ గ్యాసెస్ అని. ఇనర్ట్ గ్యాస్ ఏమో దేంతో రియాక్ట్ అవ్వదు, అలాగే ఉంటుంది. నియాన్, ఆర్గాన్ ఇట్లాంటివి. వొలటైల్ గ్యాసెస్ అనేవి తొందరగా వేరే వాటితో రియాక్ట్ అయిపోతాయి. దే ఫాస్ట్గా చేంజ్ అయిపోతాయి. సో తొందరగా చేంజ్ అయిపోయిందని మనం వొలటైల్ అంటాం. స్టేబుల్గా ఉండకుండా మారిపోతూ ఉంటే వొలటైల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ అంటే ఫుడ్ మరియు ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ రోజు చూస్తూనే ఉన్నాం ధరలు ఎలా మారిపోతున్నాయో ఏ రోజు. అలాంటి వాతావరణం ఉంది కాబట్టి ధరలని స్టేబుల్గా ఉంచేలాగా పాలసీ మేకర్స్ ఫోకస్ చేయాలి, దానిపైన ఫోకస్ చేయాలి. With just over 2 weeks left to the March 31st deadline for the government and RBI to complete the quinquennial review of the current inflation target under the monetary policy framework, the latest consumer price index CPI reading provides a salutary reminder for policymakers to maintain a ceaseless whistle over price stability. ఎంత బ్యూటిఫుల్గా రాశారో చూడండి. విత్ జస్ట్ ఓవర్ 2 weeks లెఫ్ట్, March 31st డెడ్లైన్కి కేవలం 2 వారాలు మాత్రమే మిగిలింది. జస్ట్ ఓవర్ 2 weeks అంటే 14-15 రోజులు మాత్రమే మిగిలిన ఈ తరుణంలో ఎవరికి? ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ, గవర్నమెంట్కి మరియు ఆర్బీఐకి. దీనికి టు కంప్లీట్ ద క్విన్క్వెన్నియల్ రివ్యూ. క్విన్క్వెన్నియల్ అంటే అక్కరింగ్ ఎవ్రీ 5 years, ఒక పీరియడ్ ఆఫ్ 5 years తర్వాత జరిగేదాన్ని క్విన్క్వెన్నియల్ అంటారు. అర్థమవుతుందా? ఇయర్లీ అంటాం కదా, ఇయర్లీ అంటే ఒక ఇయర్కి అని. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగితే దాన్ని క్విన్క్వెన్నియల్ అంటారు. దేని రివ్యూ చేయాలి? ఆఫ్ ద కరెంట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అండర్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, గుర్తుపెట్టుకోండి. 2016 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక మాట చెప్పింది, ఒక పని ఇచ్చింది. ఏం చెప్పిందంటే, మీ యొక్క ఫంక్షన్స్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేయడం. మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? పాలసీ విచ్ డీల్స్ విత్ ఇంట్రెస్ట్ రేట్స్, పాలసీ దట్ డీల్స్ విత్ కరెన్సీ, మనీ సప్లై, కరెన్సీ, ఇంట్రెస్ట్ రేట్స్, వీటన్నిటిని డీల్ చేసే పాలసీని మనం మానిటరీ పాలసీ అంటాం. అలాగే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుంటుంది? స్పెండింగ్, ఎక్స్పెండిచర్. ప్రభుత్వం స్పెండ్ చేసే పాలసీ, ఎక్కువ స్పెండ్ చేయాలా, తక్కువ స్పెండ్ చేయాలా, ట్యాక్స్లు పెంచాలా, తగ్గించాలా, అభివృద్ధి పెంచాలా, అభివృద్ధి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలా, తగ్గించాలా. ఇలాంటి పాలసీస్ని ఏమంటాం? ఫిస్కల్ పాలసీ అంటాం. ప్రభుత్వం డైరెక్ట్గా చేసేదాన్ని ఫిస్కల్ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచడం, వడ్డీ రేట్లు తగ్గించడం, మనీ ఎక్కువగా ప్రింట్ చేయడం లేదా ప్రింటింగ్ తగ్గించడం, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా దే కమ్ అండర్ మానిటరీ పాలసీ.
మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక మ్యాండేట్ ఇచ్చింది, అంటే ఒక బాధ్యత అప్పచెప్పింది. ఏంటో బాధ్యత? ఇన్ఫ్లేషన్ని 4 ± 2% బ్యాండ్లో మెయింటైన్ చేయమని. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల. సింపుల్గా చెప్పాలంటే ఒక సంవత్సర కాలంలో ఒక వస్తువు యొక్క ధర ఎంత పెరిగింది అని చెప్పేది ఇన్ఫ్లేషన్. ది కన్సిస్టెంట్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ సర్వీసెస్ ఓవర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. మీకు ఈ ఎడిటోరియల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ యొక్క లింక్స్ పెడతాను, అవి చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోవడం అవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఇండికేట్స్ ది రైజ్ ఇన్ ద ప్రైసెస్. వస్తువుల యొక్క ధరల పెరుగుదలను అది ఇండికేట్ చేస్తుంది. ధరలు పెరిగితే ఏంటి నష్టం? మన జేబుకు చిల్లు పడుతుంది, అంతే కదా. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంతకుముందు లీటర్ 50 రూపాయలు ఉన్నప్పుడు పెట్రోల్ 2 లీటర్ల పెట్రోల్ కొట్టించేవాళ్ళం. ఇప్పుడు అదే 100 రూపాయలతో వెళ్తే మనకి 1 లీటరే వస్తుంది. పెట్రోల్ 100 రూపాయలు అయ్యేసరికి ఏమైంది? మనకి ఆ 100 రూపాయలే ఉంది ఇంతకుముందు, ఇప్పుడు కూడా 100 రూపాయలే ఉంది. కానీ ఆ 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయింది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, తెలియకుండానే మన జేబుకి చిల్లు పడుతుంది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ధరలు ఎక్కువగా పెరిగితే ఇట్స్ ఎ వరీయింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్. డబ్బున్నవాడు ఎలాగో ఎఫర్ట్ చేయగలుగుతాడు, లోవర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో ఏం చెప్పిందంటే ఇన్ఫ్లేషన్ని 4% దగ్గర మెయింటైన్ చేయండి. ఒకవేళ తగ్గితే 2%కి, పెరిగితే 6%కి, అంటే 2 to 6% బ్యాండ్ మధ్యలో మెయింటైన్ చేయమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే దాన్ని మెయింటైన్ చేయలేకపోతే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఫెయిల్యూర్ కింద యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు అది జరిగిందని చెప్పి వివరణ ఇచ్చి రిపోర్ట్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకున్నాయి. అది ఎన్ని సంవత్సరాలకు చేసుకున్నాయి? 5 years. 5 సంవత్సరాలకి వాళ్ళు అలా ఒప్పందం చేసుకున్నారు. 5 yearsకి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు జరిగింది. ఇప్పుడు 2021 వచ్చింది. సో 5 years కంప్లీట్ అయిపోయాయి. సో దాన్ని ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమే మెయింటైన్ చేయాలా, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెయిన్ అని చెప్పి చూడాలా, లేదా వేరే ఏమన్నా ఆలోచించాలా అనేది ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఎడిటోరియల్ మనకి చెప్తుంది. అర్థమైందా? The latest consumer price index reading provides a salutary reminder for policy makers to maintain a ceaseless vigil over price stability. Vigil అంటే అర్థం ఏంటి? Vigil అంటే బీయింగ్ అలర్ట్గా ఉండడం. మనకి ఇంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మన నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అనుకోండి, ఏ టైంలోనైనా హార్ట్ అటాక్ రావచ్చు అనే పరిస్థితి ఉంది, డాక్టర్ గారు ఏమో మీరు ఒక కన్నేసి ఉంచాలని చెప్తారనుకోండి. అప్పుడు అమ్మకి నిద్ర పడుతుందా? పట్టదు. రాత్రంతా నాన్న పక్కనే కూర్చుంటుంది. సో షీ కీప్స్ విజిల్. ఏమవుతుంది? ఆయన అలా ఒక కన్నేసి ఉంచుతుంది. విజిల్ అంటే ఒక కన్నేసి ఉంచడం, అలర్ట్గా ఉండడం. సీజ్లెస్, సీజ్ అంటే అర్థం ఏంటి? ఎండ్. ఇఫ్ యూ సీజ్ సంథింగ్ యూ ఎండ్ ఇట్. సీజ్లెస్ అంటే ఎండ్లెస్. ఎండ్లెస్ విజిల్ అంటే ఎండ్ లేకుండా అలా ఒక కన్నేసి ఉంచడం. దేనిపైన? ఓవర్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీని మనం గాలి వదిలేయకూడదు. ప్రభుత్వం ఎప్పుడు దానిపైన ఒక కన్నేసి ఉంచాలి అని ఎవరు మనకు రిమైండ్ చేస్తున్నారు? సాల్యూటరీ రిమైండర్ అన్నారు, ఇట్స్ హెల్దీ రిమైండర్. ఎవరు మనకు గుర్తు చేస్తున్నారు? లేటెస్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ గుర్తు చేస్తున్నాయి. అసలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల అని చెప్పాం. ధరల పెరుగుదలని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇండెక్స్ మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. అసలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా మెజర్ చేస్తారు అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు పెడతాను, గో త్రూ ఇట్. యూ విల్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఎలా ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తారని మీకు అక్కడ అర్థమవుతుంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ మెజర్డ్ బై ద సిపిఐ accelerated to a 3-month high of 5.03% in February. Data released by the National Statistical Office on Friday showed. సిపిఐ ద్వారా మెజర్ చేయబడే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఫిబ్రవరిలో 3 నెలల గరిష్టానికి చేరుకుంది. 5.03%కి చేరిపోయింది.
4% పైన వెళ్తే డేంజర్ వెల్స్ మోగినట్టే. 6% వరకే మనకి కంఫర్ట్ జోన్. 6% దాటిపోతే డేంజర్ ఇంకా. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా చెప్తుంది. మీకు చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాళ్ళకి అది ఒక బిట్ కింద అడిగే అవకాశం ఉంటుంది. సిపిఐ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. The jump of almost 100 basis points from January's 4.06%, while partly attributable to a base effect given that price gains had relatively eased in February 2020, is a clear signal that food and fuel costs continue to pose a threat to broader price stability in the economy. Important aspect. The jump of almost 100 basis points. అంటే అర్థం ఏంటి? 100 బేసిస్ పాయింట్స్ అంటే 1% అని అర్థం. అర్థమైందా? 1 బేసిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.01%. సో 100 బేసిస్ పాయింట్స్ ఏమవుతుంది? రెండు వైపులా 1తో మల్టిప్లై చేయండి, 1% అవుతుంది. 100 బేసిస్ పాయింట్స్ పెరిగిందంటే 1% పెరిగింది. జనవరిలో 4.09%, ఇక్కడ ఎంత? 5.03. ఆల్మోస్ట్ 1% పెరిగింది అని చెప్తున్నాడు. అయితే ఈ పెరగడం దేని వల్ల పెరిగింది? పూర్తిగా ధరలు పెరగడం వల్ల పెరిగిందా, లేదా వేరే కారణం ఏమన్నా ఉందా? వైల్ పార్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ఏ బేస్ ఎఫెక్ట్ గివెన్ దట్ ప్రైస్ గెయిన్స్ హ్యాడ్ రిలేటివ్లీ ఈజ్డ్ ఇన్ ఫిబ్రవరి 2020. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. అట్రిబ్యూటబుల్ అంటే ఆపాదించడం. అంటే ఈ పెరుగుదలకి కారణం ఏంటి అంటే పూర్తిగా ధరల పెరుగుదలే కాదు, కొంతవరకు బేస్ ఎఫెక్ట్ వల్ల కూడా కొంతవరకు, అందుకే పార్ట్లీ అట్రిబ్యూటబుల్ అంటే దానికి ఆపాదించవచ్చు. ఈ పెరుగుదలకి కారణాన్ని మనం బేస్ ఎఫెక్ట్ కూడా ఆపాదించవచ్చు అని చెప్తున్నారు. మరి బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? బేస్ ఎఫెక్ట్ అర్థం కావడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్. చాలాసార్లు ఎడిటివ్ డేస్లో నేను కవర్ చేశాను, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళ కోసం చూడండి ఒకసారి. సీత, గీత అని ఇద్దరు ఉన్నారు అనుకోండి. సీతకేమో వాళ్ళకి ఎగ్జామ్ పెడితే 50 మార్క్స్ వచ్చాయి, గీతకేమో 80 మార్క్స్ వచ్చాయి. ఓకే, సీతకి 50, గీతకి 80. సరే, ఇద్దరు బాగా టీచర్లు తిట్టారు, 100 మార్కులకి మీకు ఇంకా తక్కువ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ రావాలి, కష్టపడి చదవండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టాడు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు సీత 50% గెయిన్ చూపించింది, గీత ఓన్లీ 10% గెయినే చూపించింది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినట్టు? సీతకేమో 50% పెరుగుదల వచ్చింది, గీతకేమో 10% వచ్చింది. అంటే సీతకి పెరుగుదల వచ్చినట్ట? కాదు. సీత యొక్క బేస్ ఎంత? 50. 50 మీద 50% వేస్తే ఎంత? 50 + 25. సో సీత కొత్త మార్కులు ఎంత? 75. గీత కొత్త మార్కులు ఎంత? 80 + 10. 80 + 10% ఆఫ్ 80 ఎంత? 8. 80 + 8 ఎంత? 88. సో ఎవరికి ఎక్కువ మార్కులు అంటే గీతకే ఎక్కువ, కానీ సీతకి తక్కువే. కానీ సీత ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? బికాజ్ ఆఫ్ బేస్ ఎఫెక్ట్. సీత యొక్క బేస్ గీత బేస్ కంటే తక్కువ ఉంది. అర్థమైందా? సీత బేస్ 50, గీత బేస్ 80. సో 50తో కంపేర్ చేస్తే 25/50 వేసుకుంటే మీరు అదంతా 50% అని కనిపిస్తుంది. గీతది బేస్ తక్కువ, బేస్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దగా కనిపించట్లేదు. ఈవెన్ ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ మార్కులు పెరిగినా మీకు అది ఇంకా బెటర్ ఎగ్జాంపుల్. అది అలా చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. గీత 80 కదా, ఇద్దరికి 10 మార్క్సే పెరిగాయి అనుకోండి. 10 మార్క్స్ పెరిగాయి అంటే గీతకి ఎంత పెరిగినట్టు? ఒక 8 మార్క్స్ వేద్దాం, మన క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. $80 కదా, +8 వేసుకోండి ఇద్దరికి. 8/80 అంటే ఎంత? 10%. 8/50 అంటే 16%. ఇద్దరికి పెరిగింది 8, కానీ సీతకి అది ఎక్కువ కనిపిస్తుంది. ఎందువల్ల? బేస్ ఎఫెక్ట్. తన బేస్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువలా కనిపిస్తుంది, అది అర్థం. సో ఇక్కడ ఏమంటున్నారంటే బేస్ ఎఫెక్ట్ కూడా కొంతవల్ల కారణం అని ఎందుకు చెప్తున్నారంటే, ఇన్ఫ్లేషన్ సిపిఐ మెజర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎంత ఉంది అని చూస్తారు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎంత ఉంది అని చూస్తారు. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తగ్గిపోయిందంట. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తగ్గిపోయింది కాబట్టి ఈ సంవత్సరంలో తక్కువ బేస్తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది అని అర్థం. పార్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ఏ బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం అది. గివెన్ ద ప్రైస్ గెయిన్స్ హ్యాడ్ రిలేటివ్లీ ఈజ్డ్ ఇన్ ఫిబ్రవరి 2020. ఫిబ్రవరి 2020లో రిలేటివ్గా అవి తగ్గాయి కాబట్టి ఇప్పుడు అది ఎక్కువలా కనిపిస్తుంది. కొంతవరకు కారణం అది. అదొకటే కాదు, ఇంకా ఉన్నాయి, అది కొంతవరకు కారణం.
So the jump of almost 100 basis points from January's 4.06% is a clear signal that food and fuel costs continue to pose a threat to broader price stability in the economy. ఆర్థిక వ్యవస్థలో బ్రాడర్ ప్రైస్ స్టెబిలిటీకి, ధరల స్థిరీకరణకి ఈ ఫుడ్ మరియు ఫ్యూయల్ కాస్ట్ అనేవి ఇంకా ఒక థ్రెట్ని పోజ్ చేస్తున్నాయి, ఇంకా ఒక భయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అవి పెరుగుతున్న కొద్దీ మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. Specifically, the RBI's early February prognostication of continuing pressures in the prices of pulses and edible oils has been borne out by the last 2 months CPI data. స్పెసిఫిక్గా మనం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని చూస్తే, ది ఆర్బీఐస్ ఎర్లీ ఫిబ్రవరి ప్రోగ్నాస్టికేషన్, ఫిబ్రవరి బిగినింగ్లో ఆర్బీఐ వాళ్ళు ప్రోగ్నాస్టికేషన్ చేశారు. ప్రోగ్నాస్టికేషన్ అంటే ఏంటి అర్థం? ప్రొఫెసీ, ఇది జరగబోతుంది అని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే ఇది పలానా జరగబోతోంది అని చెప్పడాన్ని ప్రోగ్నాస్టికేషన్ అంటారు. ప్రొఫెసైజ్ చేయడం, దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, దిస్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ అని చెప్పడం. ఏమని చెప్పారు? ఆఫ్ కంటిన్యూయింగ్ ప్రెజర్స్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. పల్సెస్ మరియు ఎడిబుల్ ఆయిల్స్ ప్రైసెస్లో ప్రెజర్స్ మనం చూడబోతున్నాము, ఇంకా కంటిన్యూ అవ్వబోతున్నాయి, ఆ ధరలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు ముందే ప్రోగ్నాస్టికేషన్ చేశారు, ముందే ఒక చెప్పడం అనేది జరిగింది. అండ్ దట్ హ్యాస్ బీన్ బోర్న్ అవుట్ బై ద లాస్ట్ 2 months సిపిఐ డేటా. అది లాస్ట్ 2 months యొక్క సిపిఐ డేటా, దానికి ఒక ఎవిడెన్స్ లాగా మనకు కనిపిస్తుంది. అర్థమైంది? సిపిఐ డేటా కూడా పెరిగింది కదా. సిపిఐ డేటా ఏం చెప్తుంది? ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్తుంది. ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్పారు? ఎడిబుల్ ఆయిల్స్లోను పల్సెస్లోను ధరలు ఇంకా ప్రెజర్లోనే ఉంటాయని ఆర్బీఐ చెప్పింది. సో ఆర్బీఐ చెప్పిన మాటకి ఇది ఒక ఎవిడెన్స్ లాగా, ఇట్ బేర్స్ ఎ టెస్టిమోనీ టు ఇట్, ఇట్ బికమ్స్ ఎన్ ఎవిడెన్స్ టు ఇట్ అన్నట్టు అనమాట. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ బోర్న్ అవుట్ అంటే అక్కడ చెప్పింది ఇక్కడ మనకి సాక్ష్యంలా కనిపిస్తుంది. వాళ్ళు పెరుగుతాయని చెప్పారు, ప్రెజర్స్ ఉంటాయని చెప్పారు, సిపిఐ డేటాలో ప్రెజర్స్ కనిపిస్తున్నాయి, అది అర్థం. ఇన్ఫ్లేషన్ ఆఫ్ బోత్ ఎసెన్షియల్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఏంటవి? ఎడిబుల్ ఆయిల్స్, పల్సెస్, ఈ రెండు కూడా హ్యాస్ పర్సిస్టెడ్ ఇన్ ద డబుల్ డిజిట్స్ డ్యూరింగ్ ద పీరియడ్. పర్సిస్టెంట్ టు కంటిన్యూ టు రిమైన్. పర్సిస్టెంట్ కాఫ్ అన్నారంటే అర్థం ఏంటి? దగ్గు కంటిన్యూ అవుతున్న దగ్గు, మనకు దగ్గు వస్తుంది, తగ్గట్లేదు, అలాగే కంటిన్యూ అవుతుంది. సో పర్సిస్టెంట్. యూ హ్యావ్ టు పర్సిస్ట్ విత్ యువర్ డ్రీమ్ అన్నారనుకోండి, మీ డ్రీమ్ ఏదైతే మీరు పెట్టుకుంటారో దాన్ని మధ్యలో డ్రాప్ చేయకూడదు. యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ ఇట్. యూ షుడ్ నాట్ డ్రాప్ ఇన్ ద మిడిల్. యూ షుడ్ నాట్ డ్రాప్ ఇన్ ద మిడిల్ అని అర్థం. పర్సిస్ట్ అంటే కంటిన్యూ అవ్వడం. ఏది కంటిన్యూ అయింది? ఇన్ఫ్లేషన్. ఎందులో? బోత్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్, ఈ రెండు ఎసెన్షియల్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ధరల పెరుగుదల అనేది కంటిన్యూ అయింది. ఎందులో కంటిన్యూ అయింది? డబుల్ డిజిట్స్లో, అంటే 10% పైన పెరుగుదల ఉంది, ఇంకా అలాగే కంటిన్యూ అయిందంటే ఎక్కడ? ఈ పీరియడ్లో, అంటే ఫిబ్రవరి టైంలో. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద లేటర్, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాం, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్. ఈ రెండింటి గురించి మాట్లాడినప్పుడు తర్వాత మాట్లాడింది ఎడిబుల్ ఆయిల్స్, అంటే ద లేటర్. అదే మనం పల్సెస్ గురించి మాట్లాడాలనుకోండి, ద ఫార్మర్ అంటారు. ది ఫార్మర్, FORMER, FAR కాదు. ది ఫార్మర్ అంటే ముందు చెప్పబడినది, ద లేటర్ అంటే తరువాత చెప్పబడింది అని అర్థం. ముందు చెప్పబడింది, తరువాత చెప్పబడింది. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద లేటర్, యాక్సలరేటెడ్ డిస్కన్సర్టింగ్లీ టు 20.8% లాస్ట్ మంత్. ఏది పెరిగింది? ఎడిబుల్ ఆయిల్స్ విషయంలో ఇన్ఫ్లేషన్ అనేది 20.8%కి యాక్సలరేట్ అయిపోయింది, బాగా పెరిగిపోయింది. డిస్కన్సర్టింగ్లీ అంటే అర్థం ఏంటి? మనకి ఇబ్బంది కలిగించేలాగా, ట్రబ్లింగ్లీ, వర్రీ కలిగించేలాగా, వర్రీయింగ్లీ, ఓకే, అన్సెటిలింగ్లీ, ఇలా అర్థం చేసుకోవచ్చు. మనల్ని సెటిల్ కాకుండా ఇబ్బంది కలిగించేలాగా. మీకు క్రికెట్ ఎనాలజీ చెప్పాను ఇంతకుముందు ఎడిటోరియల్స్ వినేటప్పుడు. మీకు ఒక ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో మనం టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఏం చేస్తారు? షార్ట్ పిచ్ బంతి వేస్తారు, సరిగ్గా మధ్యలో బంతి వేసి మరి అది మన చెస్ట్ మీదకి, మన చిన్ మీదకి వచ్చినట్టుగా బాల్ వచ్చేటట్టుగా చేస్తారు. దే కాల్ ఇట్ డిస్కన్సర్టింగ్ బౌన్స్. అంటే మనల్ని అన్సెటిల్ చేసేలాగా, మనల్ని వర్రీ చేసేలాగా అలాంటి బౌన్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. డిస్కన్సర్టింగ్ అంటే అన్సెటిలింగ్, వర్రీయింగ్, ట్రబ్లింగ్. 20.8%కి పెరిగిపోయింది. అంత పెరిగిపోతే మనం వర్రీ అవుతాం కదా. ఆయిల్ మాట్లాడుకుంటున్నారు, 70 రూపాయలు ఉండేది 150 అయిందని మాట్లాడుకుంటున్నాక పెరిగి ఇంత పెరిగిపోయింది. ప్రైస్ గెయిన్స్ విత్ రెస్పెక్ట్ టు 2 అదర్ కీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఇవి కాకుండా ఇంకో 2 అదర్ కీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇచ్చే 2 సోర్సెస్ ఏంటవి? మీట్ అండ్ ఫిష్ మరియు ఎగ్స్ ఆల్సో రిమైన్ స్టక్ అబౌట్ 11%. వాటిలో కూడా 11% పైన ధరల పెరుగుదల అనేది ఉంది.
and the deflation in vegetable costs, which had helped offset the generalized pressure in food inflation, also waned considerably in February to minus 6.7% from minus 15.8% in January. Deflation అనే పదం వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాను? ధరల పెరుగుదల. ఈరోజు 10 రూపాయలు ఉన్న వస్తువు రేపు 20 రూపాయలు అయ్యింది అనుకోండి, ఏమైంది? ఇన్ఫ్లేషన్. ఎంత పెరిగింది? 100% పెరిగింది. ఆ నెక్స్ట్ డే 30 రూపీస్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఇన్ఫ్లేషనే, కానీ ఎంత పెరిగింది? 50% పెరిగింది. అప్పుడు మనం ఏమంటామంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషనే కానీ డిస్ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదలలో తగ్గుదల. ఇక్కడ 100% పెరిగింది, ఇక్కడ 50% పెరిగింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది, కానీ పెరుగుదలలో తగ్గుదల ఉంది. అలాంటి దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. కానీ ఇక్కడ ఇంకో పదం వాడారు, డీఫ్లేషన్ అన్నారు. డీఫ్లేషన్ అంటే ధరల తగ్గుదల. ఈరోజు 10 రూపాయలు ఉన్నది రేపు 5 రూపాయలు అయింది అనుకోండి, మనకి 50% తగ్గినట్టు. అర్థమైందా? 50% తగ్గిపోయినట్టు. దీన్ని ఏమంటాం? డీఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్కి డీఫ్లేషన్కి అర్థమైందా? డీఫ్లేషన్ అంటే ధరల తరుగుదల, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలలో తగ్గుదల. ఇంతకుముందు 20% పెరిగింది, ఇప్పుడు 10% పెరిగింది అనుకోండి, అప్పుడు డిస్ఇన్ఫ్లేషన్. ఇంతకుముందు 10% పెరిగింది, ఇప్పుడు 5% తగ్గింది అనుకోండి, డిఫ్లేషన్. ఇక్కడ తగ్గింది, అందుకే కదా మీకు మైనస్లు కనిపిస్తున్నాయి. చూసారా? మైనస్ 6.7% ఇంతకుముందు, ఇప్పుడు మైనస్ 15.8%. ఓకే, లాస్ట్ టైం మనకి 15.8% ఉండేది జనవరిలో, మైనస్ 15.8%, అదే 15.8% తగ్గింది జనవరిలో. అది ఫిబ్రవరిలో 6.7% మాత్రమే తగ్గింది. వేన్ అంటే తగ్గడం, వేన్ అంటే తగ్గిపోవడం. ఇలా చూడండి, మనకి ఆఫ్సెట్ అంటే మీనింగ్ కూడా చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఏబిసి 3 ఉన్నాయి, ఇది 10% పెరిగింది. ఈ 3 కలిపి ఒక గ్రూప్ అనుకోండి, ఇది 10% పెరిగింది, ఇదేమో 10% తగ్గింది అనుకోండి. అప్పుడు ఏమంటాం? ఈ రెండిట్లో వచ్చిన పెరుగుదలని ఇది తగ్గించింది, ఆఫ్సెట్ చేసింది. ఒకదాని యొక్క ఇంపాక్ట్ని ఇది తగ్గించింది. 2 పెరిగాయి, ఇది కూడా పెరిగితే 3 కలిపి ఇంకా ఎక్కువ పెరిగిపోయేది. అలా కాకుండా ఇది దాని యొక్క ఇంపాక్ట్ని తగ్గించింది, అందుకే అక్కడ ఆఫ్సెట్ అనే పదం వాడారు. లాస్ట్ టైం జనవరిలో అన్ని పెరిగినప్పటికీ ఈ వెజిటబుల్ కాస్ట్ యొక్క బాగా తగ్గిపోవడం, మైనస్ 15.8% వెజిటబుల్ కాస్ట్లు బాగా తగ్గడం వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గింది. ఇప్పుడు ఆ తగ్గడం అనేది అంతా 6.7% తగ్గింది. జనవరిలో ఎక్కువ తగ్గాయి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. ది అప్షాట్ వాజ్ దట్. అప్షాట్ అంటే ద ఫైనల్ రిజల్ట్ వాజ్ దట్, అంటే ఇవన్నింటి వల్ల అని అర్థం. అంటే ఎడిబుల్ ఆయిల్స్ పెరిగాయి, తర్వాత పల్సెస్ పెరిగాయి, మీట్ పెరిగాయి, ఫిష్ పెరిగింది, ఎగ్స్ కాస్ట్ పెరిగింది. తగ్గింది ఏంటి? ఓన్లీ వెజిటబుల్స్. వెజిటబుల్ కాస్ట్ ఒకటే తగ్గింది. దీని అన్నింటి యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటంట? ఇట్ వాజ్ దట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ యాజ్ ఎ కంబైన్డ్ కేటగిరీ with a weight of 54.2% in the CPI witnessed an almost 160 basis points quickening in inflation to 4.25% last month from January's 2.67%. దీని అర్థం ఏంటి? వీటన్నింటి యొక్క ఫైనల్ ఇంపాక్ట్ ఏంటి? ఫుడ్ అండ్ బెవరేజెస్ యాజ్ ఎ కంబైన్డ్ కేటగిరీ. సిపిఐలో ఫుడ్ అండ్ బెవరేజెస్కి 54.2% వెయిటేజ్ ఉంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. సిపిఐ అంటే ఏంటంటే నేను వీడియో చేశాను, మీరు చూడండి. 54.5% ఉంది. ఓవరాల్గా 160 బేసిస్ పాయింట్స్ పెరగడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది విట్నెస్ చేసింది ఏంటది? 160 బేసిస్ పాయింట్స్ క్వికనింగ్ని విట్నెస్ చేసింది. విట్నెస్ అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్. సి చెప్పాను, ఐ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ వైల్ ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ని చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. విట్నెస్ అంటే సి, ఎక్స్పీరియన్స్ అని అర్థం. 160 బేసిస్ పాయింట్స్ అంటే 1.6%. లాస్ట్ మంత్లో అలా పెరగడం వల్ల 4.25%కి వెళ్ళింది. జనవరిలో 2.67%. జనవరిలో 2.67% నుంచి ఫిబ్రవరిలో 4.25% కంటే 1.6% యాడ్ అయింది. Another equally worrisome source of inflationary pressure is the continuing upward trajectory in the prices of petroleum products. ఇదంతా ఒక సెగ్మెంట్, 54.2% సెగ్మెంట్ చూస్తాం. ఇంకొక ప్రాబ్లం ఏంటి మనకి? అనదర్ worrisome అంటే మనకి ఆందోళన కలిగించే సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్. ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ యొక్క ఇంకొక ఈక్వల్లీ వరిసమ్ సోర్స్ ఏంటి? ఈజ్ ద కంటిన్యూయింగ్ అప్వర్డ్ ట్రాజెక్టరీ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ లో అప్వర్డ్ ట్రాజెక్టరీ,
అండ్ అక్కడ కూడా ధరలు బాగా పెరుగుతున్నాయి. అప్వర్డ్ అంటే పైకి, ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్. ఒక బాల్ విసిరామనుకోండి ఇక్కడ నుంచి, ఇలా పడిపోయింది అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ట్రాజెక్టరీ. ద పాత్ టేకెన్, తీసుకున్న పాత్ మనం ట్రాజెక్టరీ అంటాం. ఇన్ఫ్లేషన్లో అప్వర్డ్ ట్రాజెక్టరీ అంటే ఇలా పెరుగుతుంది అని. ఇందులో పెట్రోలియం ప్రైసెస్, దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ విచ్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ దీస్ ప్రైసెస్ saw inflation rocket by more than 200 basis points to 11.4% in February from 9.3% the preceding month. ధరలు, పెట్రోలియం ధరలు బాగా పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ పెరిగిపోయాయి, వీటి కాస్ట్లు పెరిగిపోయాయి. వీటి ధరలు పెరగడం వల్ల ఆ రెండింటి యొక్క కాస్ట్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. అది 11.4% పెరిగింది ఫిబ్రవరిలో. జనవరిలో 9.3% అయితే, ప్రిసీడింగ్ అంటే దానికంటే ముందు, ప్రీసీడ్ ఇంతకు ముందు ఉన్న దాంతో కంపేర్ చేస్తే మనకి 9.3, జనవరిలో 9.3%, ఫిబ్రవరిలో 11.4% పెరగడం అనేది జరిగింది. అంటే మీకు కంగారు పడకండి, సిపిఐలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇలా మల్టిపుల్ ఉంటాయి. ఇదేమో 54.2% వెయిటేజ్, దీనికి ఇంకొంచెం వెయిటేజ్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నేను వీడియోలో క్లియర్గా చెప్పాను. గో త్రూ దట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. చాలా ఈజీ. ఎకానమీ అంటేనే ఈజీ సబ్జెక్ట్. ఎప్పుడు సరైన గైడెన్స్ ఉండి సరైన విధానం నేర్చుకుంటాం, లేకపోతే కంగారు అయిపోయి టెన్షన్ అయిపోయి ఏం అర్థం కాక. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆర్సి రెడ్డి నుంచి, లా ఎక్సలెన్స్ నుంచి, చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా స్టూడెంట్స్ ఎకానమీ కోసం వస్తున్నారు నా దగ్గరికి. మళ్ళీ నాకు అప్పుడు అర్థమైంది, అంటే అక్కడ ఫ్యాకల్టీ బాగా చెప్పట్లేదు కానీ, బాగా చెప్పినా సరే పీపుల్ విల్ స్టిల్, మనకి ఒక లేమ్యాన్కి అర్థమయ్యే భాషలో, కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి బాగా అర్థమయ్యేలాగా సింపుల్ టర్మ్స్లో చెప్తే ఎవరికైనా అర్థమైపోతుంది. సో ఆ మెథడాలజీలో మన ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరుగుతుంది. సో ఎకానమీ ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే మన ఇండియన్ ఎకానమీ కోర్స్, నేను రన్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా మీరు జాయిన్ కావచ్చు. మీరు మేడంకి ఫోన్ చేసి ఆ నెంబర్కి, ఈ నెంబర్కి కాల్ చేసి మన ఇండియన్ ఎకానమీ కోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. Diesel, the main fuel for freight carriage, is now hovering around 85 rupees per liter in many parts and will most certainly feed into the costs of everything requiring to be transported. Diesel, freight carriage ki main important source ఏది, fuel ఏది, diesel. Freight అంటే ఈ large number of goods that we carry, train లోనో వీటిలోనో క్యారీ చేయాలని freight అంటారు. Carriage అంటే క్యారీ చేయడం. అది ఈజ్ నౌ hovering around 85 rupees per liter. లీటర్కి 85 రూపాయల చుట్టూ తిరుగుతుంది. హోవరింగ్ అరౌండ్ అంటే దాని చుట్టూ తిరగడం, దాన్ని 85 హోవరింగ్ అంటాం అన్నమాట. డీజిల్ రేట్లు పెరిగితే ఏమవుతుంది, కూరగాయలు మన ఊళ్ళో పండించారు, సిటీకి తెచ్చారు, మరి డీజిల్ కాస్ట్ పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది కదా, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగినప్పుడు మనకి కూరగాయల ధరలు పెరుగుతాయి కదా. అలా ప్రతి దాని మీద కూడా విల్ సర్టన్లీ ఫీడ్ ఇన్ టు ది కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ టు బి ట్రాన్స్పోర్టెడ్. ట్రాన్స్పోర్ట్ అవసరమైన ప్రతి ఒక్క దాని వస్తువు ధర కూడా పెరుగుదలకు అది కారణమవుతుంది. Brent crude oil futures have surged by close to 40% in the 3-month period through March 11 in the wake of output cuts by major oil producing nations, another worrying portent for inflation. Inko problem enti, Brent crude oil futures పెరిగిపోయాయి. ఎంత పెరిగాయి, 40% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ అంటే మనకి క్రూడ్ ఆయిల్ అంటే తెలుసు కదా, మనకి వాటి క్రూడ్ ఆయిల్ మనం రిఫైన్ చేసిన తర్వాత మనకి పెట్రోలియం, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ వస్తాయి. ముడి చమురు అంటాం తెలుగులో. ఫ్యూచర్స్ అంటే అర్థం ఏంటి, ఫ్యూచర్స్ అనేది ఒక కాంట్రాక్ట్స్. ఇప్పుడు అది ఇక్కడ చెప్పడం చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను, నాకు తెలిసి మార్చ్ 22 ఏప్రిల్ 22 ఎడిటోరియల్ గుర్తుంటే ఒకసారి అది ఓపెన్ చేయండి. లాస్ట్ ఇయర్ది 2020లో మార్చ్ 22 ఆర్ ఏప్రిల్ 22 ఆ డేట్ ఒకసారి మీరు చెక్ చేస్తే మన దాంట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెనక్కి వెళ్ళండి. అందులో ఆయిల్ ఫ్యూచర్కి సంబంధించిన ఒక ఎడిటోరియల్ ఉంటుంది. అందులో ఫ్యూచర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫంక్షన్ చేస్తాయని చాలా డీటెయిల్గా చెప్పాను, ఎడిటోరియల్లోనే చెప్పాను. ఒకసారి చూడగలిగితే అది చూడండి. ఫ్యూచర్స్ అంటే మనకి ఫ్యూచర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది, ధరలు ఫ్యూచర్లో పెరగబోతున్నాయి తగ్గిపోతున్నాయి అని కూడా క్లారిటీ వస్తుంది. అది ఫ్యూచర్స్ ఏం పెరిగి 40% పెరిగిపోయి, అంటే ధరలు పెరగబోతున్నాయి అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని అర్థం సింపుల్గా. సర్జ్ అంటే బాగా పెరిగిపోవడం. ఇన్ ద వేక్ ఆఫ్ అని అర్థం ఏంటి, ఫాలోయింగ్, యాజ్ ఏ కాన్సిక్వెన్స్, ఒకదాని పర్యవసానంగా, ఈ ఈవెంట్ జరగడం వల్ల, జరగడం మూలాన అని చెప్పినప్పుడు ఇన్ ద వేక్ ఆఫ్ అంటాం. ఏం జరిగింది, అవుట్పుట్ కట్స్ బై మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే నేషన్స్ ఏవైతే, దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇరాను, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ అవుట్పుట్ కట్ చేసాయి.
ఆయిల్ అనేది ఎక్కడొస్తుంది? కింద తవ్వుతారు కదా చమురు బావుల్లోంచి, అది ఎంత తీయాలంటే అంత వస్తుంది, ఆపాలంటే ఆపేస్తారు. సో అవుట్పుట్ని కట్ చేశారు కావాలని. ఎక్కువ సప్లై ఎక్కువైపోతే మనకి ధరలు తగ్గుతాయి, సప్లై తగ్గితే ధరలు పెరుగుతాయి. వాళ్ళు సప్లై తగ్గించారు, సో దానివల్ల ఏమైంది, ధరలు 40% పెరిగిపోయాయి. రైట్. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్, ఇలా తగ్గించడం వల్ల దాని పర్యవసానంగా అని అర్థం. ఇది కూడా ఎనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ఫ్లేషన్. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ముడి చమురు నుంచి ఇవన్నీ వస్తాయి. ముడి చమురు ధరలు పెరిగిపోతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది ఇంకొక వెరీ ఇంపార్టెంట్. పోర్టెంట్ అంటే సైన్, సింబల్, సిగ్నల్ అని అర్థం. దీనికి ఇన్ఫ్లేషన్కి ధరలు పెరుగుతాయని ఇది ఇంకొక సింబల్, సిగ్నల్ అని అర్థం చేసుకోవచ్చు. With the RBI's own researchers having so cogently laid out the case for persisting with the current flexible inflation targeting regime of ensuring that price gains stay within the 2% to 6% band in the central bank's first report on currency and finance in 8 years. Okay, మొత్తం ఒకటే సెంటెన్స్. Policymakers must stay laser focused on keeping price stability front and center of their fresh framework for the next quinquennium. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి. విత్ ది ఆర్బీఐస్ ఓన్ రీసెర్చర్స్, ఆర్బీఐలో ఉన్న రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏం చేశారంట, హ్యావింగ్ సో కోజెంట్లీ లేడ్ అవుట్ ద కేస్. కోజెంట్లీ అంటే అర్థం ఏంటంటే ఇన్ ఏ వే. కోజెంట్లీ అంటే మీనింగ్ అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ కన్విన్సింగ్, పర్సువేడింగ్ అంటే మనల్ని కన్విన్స్ చేసే విధంగా, లాజికల్గా రీజనింగ్ కరెక్ట్గా ఇస్తూ మనల్ని కన్విన్స్ చేసే విధంగా దే బిల్ట్ ఎ కేస్. దేనికి? ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రెజీమ్ అయితే ఉందో అదే పర్సిస్ట్ అవ్వాలి, దాంతోనే మనం కంటిన్యూ అవ్వాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ ఇన్సైడ్ రీసెర్చర్స్ దే క్రియేటెడ్ ఏ కేస్. ఇలాగే ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. రైట్. ఇలా చెప్తున్న ఈ క్రమంలో ఎలా ఉండాలి, 2% to 6% బ్యాండ్లోనే మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. ఎందులో చెప్పారు? ఫస్ట్ రిపోర్ట్ అండ్ కరెన్సీ అండ్ ఫినాన్స్ ఇన్ 8. గత 8 సంవత్సరాల్లో వచ్చిన మొట్టమొదటి రిపోర్ట్ కరెన్సీ మరియు ఫినాన్స్ మీద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన మొట్టమొదటి రిపోర్ట్లో క్లియర్ కట్గా ఇదే మెయింటైన్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. So policymakers must stay laser focused on keeping price stability front and center of their fresh framework for the next quinquennium. Quinquennium అంటే నెక్స్ట్ 5 yearsకి, రాబోయే 5 సంవత్సరాలకి గవర్నమెంట్ తయారు చేయబోయే ఫ్రెష్ ఫ్రేమ్వర్క్లో ప్రైస్ స్టెబిలిటీనే సెంటర్లో పెట్టాలి, దానికి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేజర్ ఫోకస్ దానిపైనే ఉండాలి. లేజర్ ఫోకస్ ఎలా ఉంటామో అలా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్బీఐ రీసెర్చర్స్ కూడా అదే చెప్తున్నారు. ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ఈ రివ్యూలో కూడా ప్రైస్ స్టెబిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రిజర్వ్ బ్యాంక్ ప్రైస్ని కంట్రోల్ చేయమని చెప్పాలి అని చెప్తున్నారు. ఎనీ ఎఫర్ట్ టు డైల్యూట్ ద ఫోకస్ ఇన్ ఏ పర్పోర్టెడ్ బిడ్ టు ప్రయారిటైజ్ గ్రోత్ రిస్క్స్ పుట్టింగ్ ద ఎకానమీ ఆన్ ఎ పెరిలస్ పాత్ దట్ మే సెక్యూర్ నెయిదర్ ఆబ్జెక్టివ్. ఎక్సలెంట్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఎనీ ఎఫర్ట్ టు డైల్యూట్ ద ఫోకస్ని డైల్యూట్ చేసేలాగా ఏదైనా ప్రయత్నం జరిగితే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైల్యూట్? ఎక్కువ వాటర్ వేసేయడం. అంటే వాటర్ వేయడం ఏంటి, దానికి ఏంటి సంబంధం ఎక్కడ అని మీకు అనిపిస్తుంది. మీకు కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోండి, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. వాటర్ వేయండి, అప్పుడు ఏం చేసినట్టు మనం డైల్యూట్ చేసాం. డైల్యూట్ చేసినప్పుడు యాసిడ్ యొక్క పవర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది, దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు యాసిడ్ యొక్క పవర్ కూడా తగ్గిపోతుంది. అలాగే మనం ప్రైస్ స్టెబిలిటీ అనే దానిపైనే ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. దాన్ని డైల్యూట్ చేసేలాగా, అంటే దాని ఇంపార్టెన్స్ తగ్గించేలాగా గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే, ఎనీ ఎఫర్ట్ టు డైల్యూట్ ద ఫోకస్. ఎందుకు డైల్యూట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్? ఇన్ ఏ పర్పోర్టెడ్ బిడ్ టు ప్రయారిటైజ్ గ్రోత్ని ప్రయారిటైజ్ చేయాలి అనుకునే క్రమంలో, పర్పోర్టెడ్ అంటే యాజ్ అపియర్డ్ టు బి ట్రూ, యాజ్ స్టేటెడ్ టు బి ట్రూ అంటే అందరూ కరెక్ట్ అని అనుకుంటున్న విధంగా, ఏది కరెక్ట్ అనుకుంటున్న విధంగా టు ప్రయారిటైజ్ గ్రోత్ని ప్రయారిటైజ్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంలో ప్రైస్ స్టెబిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పోతే ఇట్ రిస్క్ పుట్టింగ్ ద ఎకానమీ అనే పెరిలస్ అంటే డేంజరస్
పాత్, ఎకానమీని ఒక డేంజరస్ పాత్లో పెట్టే పరిస్థితి వస్తుంది. దట్ మే సెక్యూర్ నెయిదర్ ఆబ్జెక్టివ్. అప్పుడు ప్రైస్ స్టెబిలిటీ ఉండదు, గ్రోత్ కూడా ఉండని పరిస్థితి వస్తుంది అని కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్చువల్ పోర్షన్ చెప్తాను. ప్రైస్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తే గ్రోత్ ఎందుకు రాదు అని అనుకుంటున్నారు, లేదా ప్రైస్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేయకపోతే గ్రోత్ వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు అని మీకు డౌట్ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వడ్డీ రేట్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. వడ్డీ రేట్లు బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి. ఇమాజిన్ 2 సిచ్యువేషన్స్. వడ్డీ రేట్లు బాగా తగ్గితే ఏమవుతుంది, ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే తక్కువ ధరకి లోన్ వస్తుంది. సో వాళ్ళు లోన్ తీసుకుంటారు, బిజినెస్ పెడతారు, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు, గ్రో అవుతారు. ఇలా అందరూ బిజినెస్లు పెట్టి ఎక్స్పాండ్ చేసి గ్రో అయితే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్ని కూడా టేకప్ చేస్తారు, తక్కువ వడ్డీకి వస్తుంది కాబట్టి. ప్రతి బిజినెస్ కూడా గ్రో అయితే ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, గ్రోత్ వస్తుంది. అర్థమైందా? గ్రోత్ వస్తుంది. అంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం అనేది గ్రోత్కి సపోర్ట్ చేస్తుందని మనకు అర్థమైంది. మరి వడ్డీ రేట్లు తక్కువ ఉండడానికి ధరలకి సంబంధం ఏంటో చూద్దాం. వడ్డీ రేట్లు తక్కువ ఉంటే మనం బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టాలనుకుంటామా? బ్యాంకుల్లో పెడితే ఏమీ రాదురా బాబు, వడ్డీలు తక్కువ ఉన్నాయని చెప్పి ఉంచాం. సో బ్యాంకుల్లో వచ్చడానికి పెద్దగా ఇష్టపడం. లోన్లు తీసుకుంటామా? తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ధరలు తక్కువ ఉన్నాయి కదా, తీసేసుకుందాంలే. బైక్ కొనాలనుకున్నాం, కార్ కొనాలనుకున్నాం, కొనేస్తాం. అంటే అర్థం ఏంటి, వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే బ్యాంకింగ్ సిస్టంలో మనీ ఉండదు. ఇంకా బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న మనీ అంతా మనం తీసేసుకుంటాం లోన్ రూపంలో. మన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకింగ్ సిస్టంలో పెట్టడానికి ఇష్టపడం. సో మనీ బ్యాంకింగ్ సిస్టంలో లేకుండా ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజల చేతుల్లో మనీ ఎక్కువగా ఉంటే, మనీ సప్లై ప్రజల చేతుల్లో పెరిగితే పీపుల్ స్పెండ్ ఇట్. పీపుల్ దాన్ని ఖర్చు పెడతారు. పీపుల్ ఎప్పుడైతే ఖర్చు పెడతారో ఎక్కువగా ఏమవుతుంది, వెన్ యూ స్పెండ్, డిమాండ్ పెరిగిపోతుంది, వస్తువులకి డిమాండ్ పెరిగిపోతుంది. వస్తువులకి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ఇంకా ప్రైస్ స్టెబిలిటీ ఎక్కడ ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ధరలు పెరుగుతాయి, గ్రోత్ కూడా పెరుగుతుంది. అయితే ధరలు తగ్గించాలంటే ఏం చేయాలి, వడ్డీ రేట్లు పెంచాలి. మరి వడ్డీ రేట్లు పెంచినప్పుడు ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారు, సో స్పెండ్ చేయడం తగ్గుతుంది. బ్యాంకు లోన్లు ఎక్కువ వడ్డీకి వస్తాయి, ఎక్కువ వడ్డీకి చాలా మంది లోన్లు తీసుకోరు, సో వాళ్ళు స్పెండింగ్ తగ్గించుకుంటారు. స్పెండింగ్ తగ్గించుకున్నప్పుడు ఏమవుతుంది, ధరలు కంట్రోల్ అవుతాయి. కానీ గ్రోత్ కూడా అయిపోవచ్చు కదా. ఎందుకంటే మరి నేను కొత్తగా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, నాకు లోన్ రావట్లేదు, లోన్ వస్తుంది కానీ ఎక్కువ వడ్డీ ఉంది, నేను తీసుకోను, నా ప్లాన్ వాయిదా వేసుకుంటాను. దీనివల్ల గ్రోత్ తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే గ్రోత్కి సపోర్టివ్గా ఉండదు, కానీ ధరలు కంట్రోల్ అవుతాయి. వడ్డీ రేట్లు తక్కువ ఉంటే గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది, కానీ ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగిపోవడం వల్ల కూడా మళ్ళీ నష్టాలు ఉన్నాయి. ధరలు పెరిగిపోవడం వల్ల జనాల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల కూడా డిమాండ్ తగ్గిపోవచ్చు వస్తువులకి. సప్లై బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేస్తారు, కానీ జనానికి కొనుగోలు శక్తి తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ వల్ల, ఈ రోజు నేను 10,000 రూపాయలతో ఇంటికి వచ్చానంటే నాకు సరిపోయి, ఇప్పుడు 10,000 సరిపోవట్లా, 15,000 అవుతున్నాయి నాకు ధరలు పెరిగిపోవడం వల్ల. అప్పుడు నేను మిగిలిన ఐటమ్స్ కొనడం తగ్గించుకుంటాను కదా, నాకు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కదా. లాస్ట్ పాయింట్ అదే, ఈ ధరలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇట్ మే సెక్యూర్ నెయిదర్ ఆబ్జెక్టివ్. అటు ధరలు పెరిగిపోతాయి, జనాలకు కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల ఏమీ కొనరు, కొనకపోవడం వల్ల డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోవడం వల్ల గ్రోత్ కూడా ఉండదు. నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు, కొనేవాడు లేకపోతే ఏమవుతుంది, బిజినెస్ మళ్ళీ డల్ అయిపోతుంది, గ్రోత్ అయిపోతుంది. అందుకే నెయిదర్ ఆబ్జెక్టివ్, రెండు ఆబ్జెక్టివ్స్ సర్వ్ చేయని పరిస్థితి రావచ్చు అనేది అర్థం. ఈ లాస్ట్ స్టేట్మెంట్ మీకు సమ్మరీ కూడా, మళ్ళీ వేరేగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. 2 or 3 ఫైనల్ అనౌన్స్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. బ్యాంక్ ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఇవాళ నుంచి, అంటే సారీ రేపటి నుంచి 16th నుంచి ఫీజు పెరుగుతుంది. అంటే ఇవాళ లాస్ట్ డేట్. 6,000 ఉన్నది కాస్త 7,000 అవుతుంది బ్యాంక్ ఫీజు. ఎస్ఎస్సి సీజీఎల్కి 8 నుంచి 10 అవుతుంది. ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకునే వాళ్ళకి బ్యాంక్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. జాయిన్ అవ్వాలంటే ఇవాళే లాస్ట్, రేపటి నుంచి పక్కాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ థింగ్, ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ నేను ఆఫర్ చేస్తున్న కోర్సు ఫ్రెష్ బ్యాచెస్ April 1st నుండి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇవాళ జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ సైకిల్కి కవర్ చేసిన కంప్లీట్ యాక్సెస్ మీకు వస్తుంది. మళ్ళీ ఈ రోజు టైం వేస్ట్ కాకుండా మీరు చూడొచ్చు. April 1st నుంచి ఫ్రెష్గా మళ్ళీ 1st నుంచి స్టార్ట్ చేస్తాం. సో దాని ఫీజు వచ్చేసి 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ 5+5 2 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. సేమ్ ప్రత్యూష మేడం నెంబర్కి 78999389 నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీకి 2022కి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా April 1st నుంచి. దాని ఫీజు ప్రస్తుతానికి 50,000 ఉంది, అది కూడా పెరగబోతుంది. సో యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 20th లోపు మీరు జాయిన్ అయితే ఫీజు 50,000 ఉంటుంది. 10 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 per month మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. 20th దాటితే దాని ఫీజు కూడా పెరుగుతుంది.
నేను పెరుగుతుంది అని నా నోట్ నుంచి వస్తుందే కానీ మన ఫీజులు చాలా చాలా తక్కువ, మీ అందరికీ తెలిసిన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంతకుముందు 55 ఉండి నేను తగ్గించాను, ఎవరు తగ్గించారు ఫీజులు, నేను తగ్గించాను. ఎందుకంటే ఫ్రెష్ బ్యాచెస్కి స్టార్టింగ్లో అందరూ జాయిన్ అవుతారు, హెల్ప్ అవుతుందని చెప్పి. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై.